సో నేను పర్సనల్గా అయితే అఫిలియేట్ మార్కెటింగ్ని ప్రిఫర్ అయితే చేయను. బట్ ఎవరైతే నాకు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇష్టం, సో అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి నేను మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మీకు ఒక వే చెప్తాను అనమాట. సో కొన్ని మెథడ్స్ అయితే చెప్తాను. సో ఈ మెథడ్స్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకునే దానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నేను ఈ మెథడ్స్ అనేవి ఎట్లా నీకు ఈ మెథడ్స్ తెలుసు, ఈ మెథడ్స్లో మీకు ఖచ్చితంగా ఇన్కమ్ ఎట్లా వస్తుంది అని నువ్వు చెప్తున్నావు అని నన్ను అడిగితే గాయస్, సో ఈ వీడియోని ఎన్వర్ చూడండి, మీకైతే అర్థమైపోతుంది. సో ఓకే, ఈ వేస్ యూజ్ చేస్తే మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మనీ అనేది సంపాదించుకోవచ్చు అని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్వరకు అయితే చూడండి. అండ్ గాయస్, ఇట్లాంటి టెక్ అండ్ గేమింగ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్. సో హలో ఎవరీవన్, దిస్ ఇస్ దినేష్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ FTB Tech in Telugu. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళలో ఉండాల్సిన కొన్ని క్వాలిటీస్ అయితే మాట్లాడదాం. కొన్ని కాదు, జస్ట్ ఒక 2 క్వాలిటీస్ అయితే ఉండాలి మీలో. సో అఫిలియేట్ మార్కెటర్గా ద బెస్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే సో ఫస్ట్ థింగ్ వచ్చేసి పేషెన్స్. సో పేషెన్స్ అనేది ఏంటి అంటే మనకి ఏది సక్సెస్ కావాలన్నా కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో ఆ టైం వరకు మీరు పేషెన్స్గా అయితే ఉండాలన్నమాట. సో మీరు వెయిట్ అయితే చేయాలి. సో మీరు ఒక 2 to 3 months ట్రై చేసి క్విట్ అయిపోవడం కాదు. సో పేషెన్స్తో వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట ఎండింగ్ వరకు. సో మీరు అది సక్సెస్ అయ్యేంత వరకు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నెవర్ గివ్ అప్ మెంటాలిటీ అయితే ఉండాలి. సో మీరు రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఒక ప్రోడక్ట్ గురించి. సో ఆ ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు మీకు చిరాకే చేసి దీనమ్మ ఏంద్రే ఇది అట్లాంటి ఇష్యూస్ అయితే రాకుండా మీరు పేషెన్స్గా అండ్ నెవర్ గివ్ అప్ మెంటాలిటీతో అయితే మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో నేను చెప్పే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ మెథడ్స్ కూడా మీరు పేషెన్స్తో నెవర్ గివ్ అప్ మెంటాలిటీతో కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు ఎర్నింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో గాయస్, మనకి అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా సైట్స్ అయితే ఉన్నాయి. సో చాలా నెంబర్ ఆఫ్ సైట్స్ అయితే ఉన్నాయి. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే అండ్ అజియో అండ్ మింట్రా, ఇట్లా చాలా సైట్స్ అయితే ఉన్నాయి. సో నేను కొన్ని బెస్ట్ అయితే సజెస్ట్ చేస్తాను మీకు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అమెజాన్, ఈబే అండ్ వాల్మార్ట్. సో ఈ 3 అయితే మనకి బెస్ట్గా అయితే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అఫిలియేట్ మార్కెటింగ్లో. అండ్ మీరు అడగచ్చు, ఫ్లిప్కార్ట్ కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తుంది కదా, సో ఫ్లిప్కార్ట్లో కూడా మనం రిజిస్టర్ చేయొచ్చు కదా అని అడగచ్చు. బట్ గైస్, మనకి ఫ్లిప్కార్ట్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏంటి అంటే ఇట్లాంటి ఒక స్క్రీన్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి వెళ్తే సో ఇట్లాంటి ఒక స్క్రీన్ కనిపిస్తుంది. సో దీని ప్రకారం ఏంటి అంటే మనం అఫిలియేట్ అయితే చేయలేమన్నమాట. సో అఫిలియేట్లో జాయిన్ అవ్వలేమన్నమాట. ఫ్లిప్కార్ట్లో అయితే ఓన్లీ మనకి అమెజాన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడున్న పాపులర్ సైట్స్లో అయితే అమెజాన్ మాత్రమే ఉందన్నమాట. అండ్ ఇంకోటి కూడా ఉంది మనకి ఇండియాలో, ఎన్కరో అనమాట. సో ఎన్కరో గురించి నేను కంప్లీట్ వీడియో కూడా చేశాను. సో మై ఒపీనియన్ ఆన్ ఎన్కరో అని చెప్పేసి. సో ఎన్కరోలో ఏంటి అంటే మీకు బిగినర్స్ నుంచి ఫుల్గా అయితే చెప్పేసి ఉంటాను అనమాట. సో ఎన్కరో ఎట్లా పనిచేస్తుంది, సో ఎన్కరోలో లింక్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి, ఎన్కరో వల్ల యూజర్స్ ఏంటి, డిస్యూజర్స్ ఏంటి, అండ్ నేను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎన్కరో గురించి. సో ఈ వీడియో చూడడానికి పైన ఐకార్డ్స్లో కావచ్చు, ఇక్కడ అయితే లింక్ అయితే ఇస్తాను. సో మీరు అక్కడైతే విజిట్ అయితే చేయొచ్చు. అండ్ మీరు సెకండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే అందరికీ అసలు ట్రాఫిక్ ఎట్లా సంపాదించాలి. సో మీరు లింక్స్ ఇస్తారు. సో లింక్స్తో ఎవరు బై అయితే చేయరు చాలా వరకు. సో ఆ లింక్స్ని క్లిక్ చేసేటట్టు ట్రాఫిక్ ఎట్లా తెప్పియాలి అని చాలామందికి బాధ అయితే పడుతూ ఉంటారు. అండ్ చాలామంది అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసి క్విట్ అయిపోవడానికి కూడా కారణం ఇదే అనమాట. సో వాళ్ళ లింక్స్ని ఎవరు క్లిక్ చేసి బై అయితే చేయరు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ అయితే రాదు. సో నేను ఇప్పుడు చెప్పే ఒక 3 మెథడ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ 3 మెథడ్స్ పాటిస్తే మీకు ట్రాఫిక్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీ లింక్స్ క్లిక్ చేసి అండ్ మనీ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో దాంట్లో ఫస్ట్ మెథడ్ చూసినట్టయితే అఫిలియేట్ బ్లాగింగ్ అనమాట. సో అఫిలియేట్ బ్లాగింగ్ అంటే ఏంటి అంటే గాయస్, మీరు మొత్తం అఫిలియేట్ సైట్ చేయాలన్నమాట మీరు. సో ఇట్లే బ్లాగ్ని యూజ్ చేసి మీరు ట్రాఫిక్ అయితే తెప్పించుకోవచ్చు లింక్స్ క్లిక్ చేసేటట్టు. అండ్ దీంట్లో మీరు మెయిన్గా బ్లాగ్ని కనుక సక్సెస్ చేసుకోవాలి అంటే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే SEO. సో SEO అయితే మీరు ఖచ్చితంగా అయితే చేయాల్సి వస్తుంది అనమాట. సో మీరు SEO చేయకపోతే మీ బ్లాగ్ అనేది ర్యాంక్ కాదు. మీ బ్లాగ్ ర్యాంక్ కాకపోతే ఫస్ట్లో అయితే రాదనమాట మీ బ్లాగ్. సో బ్లాగ్ ఫస్ట్లో రాకపోతే మీకు క్లిక్స్ రావు. అండ్ మీ బ్లాగ్ను ఎవరు విజిట్ చేయకపోతే మీకు క్లిక్స్ అయితే రావు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డొమైన్ తీసుకునేటప్పుడు మీకు కొంచెం ఖర్చు అయితే ఉంటుందన్నమాట. సో డొమైన్ పర్చేస్ చేసేటప్పుడు .com, .in ఇట్లా కొన్ని డొమైన్స్ ఉంటాయి కదా. సో ఈ డొమైన్స్ పర్చేస్ చేసేటప్పుడు మీకు కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది. లైక్ అరౌండ్ 400, 500 ఇట్లా కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి లాట్స్ ఆఫ్ టైం తీసుకుంటుంది అన్నమాట మీకు సక్సెస్ కావడానికి. సో మీరు SEO చేసేది ఒక 2-3 బ్లాగులు చేసిన వెంటనే మీకు SEO అయితే రాదు, బ్లాగింగ్ SEO. సో మీకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. లైక్ మీరు ఒక 7 to 8 వెబ్సైట్స్ కావచ్చు, లేకపోతే 8 బ్లాగ్స్ కనుక మీరు రాసినట్టయితే మీకు SEO అయితే కరెక్ట్గా అయితే వస్తుంది. అండ్ 8 బ్లాగ్స్ తర్వాత మీకు
కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి మీరు ఎస్ఈఓ ఇంకొంచెం పర్ఫెక్ట్గా చేస్తారు అండ్ మీ బ్లాగ్ ర్యాంక్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. టెక్నాలజీ అండ్ మొబైల్స్ గురించి అయితే రాయకండి. సో ఎందుకు అని మీరు నన్ను అడగచ్చు. సో మొబైల్స్ గురించే కదా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, అందరూ మొబైల్స్ కదా బై చేస్తారు అని మీరు నన్ను అడగచ్చు. యా గైస్, అందుకే మీరు మొబైల్స్ గురించి రాయకండి. ఎందుకంటే గైస్ మనకి మొబైల్స్ గురించి సంబంధించి చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. లైక్ గ్యాడ్జెట్స్ అండ్ డిటీవీ, 91 మొబైల్స్, 360 గ్యాడ్జెట్స్, ఇట్లా చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. అన్నిట్లో మనకి లింక్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనం వీటితో కాంపిటీట్ పడడం మన వల్ల కాదనమాట. సో మనం వీటితో కాంపిటీట్ పడినాం అంటే మనకి మిగతా మనం ఇన్కమ్ అయితే సంపాదించుకోలేమన్నమాట. సో మీరు కాంపిటీట్ పడేటప్పుడు మీరు ఏంటి అంటే బ్లాగ్స్ అండ్ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ని వదిలేసి మిగతా గ్యాడ్జెట్స్ పైన అయితే మీరు పడండి. సో ఆ పడిన తర్వాత ఏంటి అంటే మీరు ఎస్ఈఓ చేయడం మాత్రం మర్చిపోకండి బ్లాగ్ స్టార్ట్ చేస్తే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి యూట్యూబ్ అనమాట. సో యూట్యూబ్ ఇస్ ది బెస్ట్ అనమాట అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి. ఎందుకంటే గాయస్ మనకి బ్లాగ్ అన్నా మనకి ఏంటి అంటే సెర్చ్ చేయాలి. సో మనకి మీ పర్టికులర్ బ్లాగ్ సెర్చ్ చేసి చూసుకోవాలి. అదే యూట్యూబ్ అయితే అట్లా కాదు. సో మనం స్క్రోల్ చేస్తూ ఉంటే మీ వీడియో వస్తుంది. సో వీడియో చూస్తారు, ఒకళ్ళు నచ్చితే బై చేస్తారనమాట. సో యూట్యూబ్ వీడియో చేసేటప్పుడు కూడా మీరు టాప్ 5 మొబైల్స్ ఇట్లయితే చేయండి. ఎందుకంటే మనకి యూట్యూబ్లో టాప్ 5 గ్యాజెట్స్, టాప్ 5 యూనిక్విన్ గ్యాజెట్స్, ఇట్లాంటి గ్యాజెట్స్ చేస్తే మనకి పర్చేస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మీరు ఎప్పుడు కానీ రివ్యూస్ అయితే చేయకండి. సో ఎందుకంటే మీకు అఫిలియేట్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే మనం రివ్యూస్ చేయం. సో మనం చేయాల్సిందంటే ఏంటి అంటే లైక్ యూట్యూబ్లో రివ్యూ చేయాలంటే మనం ప్రోడక్ట్ చూపించి ఆ ప్రోడక్ట్లో అడ్వాంటేజెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అదే మీరు వెబ్సైట్లో చూసినట్టయితే మనం అంత చేయాల్సిన పని లేదు. రివ్యూ అని చెప్పేసి ఒక షార్ట్ డిస్క్రిప్షన్, సో మీరు దాంట్లో ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి అని మీరు ఊహించుకొని చెప్పి రాసేసినా కానీ చాలు, ఊరైతే పట్టించుకోరు బ్లాగ్లో అయితే. బట్ యూట్యూబ్లో అట్లా కాదు. సో మీరు ఒక రివ్యూ ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా నీట్గా కన్ఫర్మేషన్తో ఉండాలన్నమాట రివ్యూ అనేది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే టాప్ 5 గ్యాడ్జెట్స్ అనో, టాప్ 5 యూనిక్విన్ గ్యాడ్జెట్స్ అనో ఇట్లా తీసారు అనుకోండి, మీకు క్లిక్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మరీ ముఖ్యంగా చెప్తున్నాను, సో మన తెలుగులో అయితే తీయకండి. ఎందుకు అంటే గైస్ మనకి తెలుగులో గ్యాడ్జెట్స్ కొనేవాళ్ళు తక్కువ ఉంటారు. సో ఎవరైతే మేస్ చేయరనమాట తెలుగులో. సో మేబీ కొంటే కొంటారు, లేకపోతే లేదు. అదే హిందీలో అనుకోండి, సో నార్త్ అంతా హిందీయే. సో చూసిన వాళ్ళు చూసిన వాళ్ళందరూ దాంట్లో ఒక 10% ఆఫ్ పీపుల్ ఇంట్రెస్ట్ ఉన్నా మీకు మనీ అయితే వస్తుంది హిందీలో తీస్తే. మరీ ముఖ్యంగా ఇంగ్లీష్లో తీస్తే మనకు చెప్పాల్సిన పని లేదు. వరల్డ్ వైడ్ ఎవడన్నా ఇప్పుడు ఒకడు కొంటూనే ఉంటాడు. బట్ మీరు తెలుగు, తమిళ్ ఇట్లా తీసారనుకోండి ఏంటి అంటే ప్రాబ్లం. సో ఆ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే చూస్తారు. ఆ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో మినిమం అంటే మేబీ ఒక 2%, 3% కొంటారు అంతే. అదే మీరు హిందీ, ఇంగ్లీష్లో అయితే మనకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకి ప్రోడక్ట్స్ బై చేసుకునే దానికి. సో కాబట్టి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు హిందీలో అయినా లేకపోతే ఇంగ్లీష్లో అయినా స్టార్ట్ చేయండి. అంతేగాని మీ రీజనల్ లాంగ్వేజ్లో అయితే స్టార్ట్ చేయకండి. ఎందుకంటే తక్కువ అయితే ఉంటుంది. సో చాలా తక్కువ క్లిక్స్ వచ్చి అండ్ బై చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు కానీ హిందీ అండ్ ఇంగ్లీష్లో చేయడానికి అయితే ప్రిఫర్ చేయండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫేస్బుక్ గ్రూప్స్. సో ఫేస్బుక్ గ్రూప్స్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ వే టు ఎర్న్ మనీ ఇన్ యాజ్ ఏ అఫిలియేట్ మార్కెటర్ అనమాట. సో మనకి అఫిలియేట్ మార్కెటింగ్లో చాలా ఎక్కువ కీలక పాత్ర పోషించేసి ఫేస్బుక్ గ్రూప్స్ అనమాట. సో ఎందుకని మీరు నన్ను అడిగితే చెప్తాను చూడండి. సో మనకి కొన్ని నీచ్ సైడ్ గ్రూప్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ గ్రూప్స్ ఏంటి అంటే లైక్ ఫిట్నెస్కి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి, లేకపోతే సైక్లింగ్కి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి, లేకపోతే మొబైల్ ఫోన్స్కి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి. సో ఇట్లా కొన్ని సపరేట్ గ్రూప్స్ మాత్రమే ఉంటాయి, కేటగిరీ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడు కానీ మొబైల్ ఫోన్స్లో మాత్రం జాయిన్ అవ్వకండి. ఎందుకంటే మనకి లాట్స్ ఆఫ్ పీపుల్ అనేది అఫిలియేట్ మార్కెటింగ్ కోసమే వచ్చి ఉంటారు మొబైల్ ఫోన్స్లోకి అయితే. సో మీరు కాబట్టి ఫిట్నెస్ గ్రూప్స్లో కావచ్చు, లేకపోతే హెల్త్ కేర్ గ్రూప్స్లో కావచ్చు, సో ఇట్లా జాయిన్ అవ్వండి. ఎందుకంటే గైస్ మనకి చాలా వరకు ఏంటంటే టిప్స్ అండ్ ట్రిక్స్ కోసమే వస్తారనమాట హెల్త్ అండ్ ఫిట్నెస్ గ్రూప్స్లోకి అయితే. సో దీనివల్ల ఏంటి అంటే గైస్ మీరు ఒక ప్రోడక్ట్ చూపించి, సో ఆ ప్రోడక్ట్ గురించి షార్ట్ డిస్క్రిప్షన్ రాసి, సో ఈ ప్రోడక్ట్లు ఇవి ప్రోస్ ఉంటాయి, సో మీరు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తే కొంచెం వెయిట్ తగ్గచ్చు, అట్లా మీరు రాసిపోయి ఉంటారనుకోండి. సో చాలామంది ఆ గ్రూప్స్లో ఏంటి అంటే లైక్ వాళ్ళు వెయిట్ తగ్గించుకోవడానికి కావచ్చు, వెయిట్ పెంచుకోవడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళ బాడీ డైట్ని మెయింటైన్ చేసేదానికి కావచ్చు వస్తారు. కాబట్టి క్లిక్స్ అయితే వస్తాయి అండ్ ఖచ్చితంగా బై అయితే చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నీచ్ సైడ్ గ్రూప్స్ కాకుండా లైక్ మీరు ఫిట్నెస్ గ్రూప్స్ ఇట్లాంటి గ్రూప్స్ కాకుండా మిగతా గ్రూప్స్లో లైక్ హీరోయిన్ గ్రూప్స్ అని, హీరోస్ గ్రూప్స్ అని ఇట్లా ఉంటాయి కదా. సో ఈ గ్రూప్స్లో మాత్రం చేరకండి. ఎందుకంటే మీకు నయ్యా పైసా కూడా రాదు. సో దాంట్లో మనకి వ్యూవర్స్ అండ్ మెంబర్స్ అయితే ఎక్కువ ఉంటారు, బట్ దాంట్లో మనకి బయ్యర్స్ మాత్రం చాలా తక్కువ ఉంటారు. సో మీరు ఎప్పుడు కానీ గ్రూప్స్లో జాయిన్ అయ్యేటప్పుడు సో సర్టెన్ కేటగిరీ ఉన్న గ్రూప్స్లోనే జాయిన్ అవ్వండి, వేరే గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వకండి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి క్యూరా.
సో క్యూరా అంటేనే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అయితే ఇస్తా క్యూరా గురించి. సో ఈ క్యూరాలో ఏంటి అంటే గైస్ మనకి రివ్యూస్ అయితే ఉంటాయి. సో కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఇంకొంతమంది రివ్యూస్ ఇస్తూ ఉంటారు, అండ్ ఇంకొంతమంది అయితే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇట్లా మనకి కొన్ని విషయాలు అయితే ఉంటాయన్నమాట క్యూరాలో. సో క్యూరా ఇస్ నథింగ్ బట్ ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది. సో మీరు ఒకవేళ రివ్యూస్ అడిగారు అనుకోండి ఒక ప్రోడక్ట్ సంబంధించి, సో ఆ ప్రోడక్ట్ సంబంధించిన రివ్యూస్ కనుక మీరు రాసి మీ లింక్ అయితే ఇవ్వండి క్యూరాలో. సో దట్స్ ఇట్. ఆ క్వశ్చన్ చూసిన వాళ్ళు ఆ క్వశ్చన్ని మీ రివ్యూ నచ్చితే ఖచ్చితంగా మీరు ప్రోడక్ట్ అయితే బై చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇట్లా 4 మెథడ్స్ అయితే మోస్ట్ పాపులర్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి, బ్లాగ్ చేయడం అనమాట. అండ్ సెకండ్ థింగ్ యూట్యూబ్. సో యూట్యూబ్లో కూడా మీరు SEO అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో యూట్యూబ్ SEO నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను యూట్యూబ్ SEO గురించి. అది ఫ్రీ, మన ఛానల్లోనే ఉంది, చూడాలంటే చూడండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫేస్బుక్ గ్రూప్స్. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి క్యూరా. సో ఈ 4 మెథడ్స్లో కనుక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు ఇన్కమ్ అనేది సంపాదించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నేను చెప్పాను కదా నాకు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే నచ్చదు అని చెప్పేసి. సో ఎందుకు నాకు అఫిలియేట్ మార్కెటింగ్ నచ్చదు అని మీరు నన్ను అడిగితే గైస్, సో మనకి అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా టైం టేకింగ్ అనమాట. సో మనకి పెట్టిన వెంటనే వస్తారు చూస్తారు అని మాత్రం మనం చెప్పలేం. సో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మనకి చాలా లేట్ అవుతుంది అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి మనం ఇన్కమ్ సంపాదించుకోవాలంటే. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే గైస్, మనకి అఫిలియేట్ మార్కెటింగ్ చేసేటప్పుడు మనం సర్టెన్ ప్రోడక్ట్స్ అనేవి వెతుకుతూ ఉంటాం. సో లైక్ మీరు ఫిట్నెస్ గురించి ప్రోడక్ట్ వెతుకుతున్నారు అనుకోండి, సో ఆ ప్రోడక్ట్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఏది ఉంది, సో ఆ ప్రోడక్ట్ ఒక రివ్యూస్ అన్నీ చూడాలి. అదేదో చూసే బదులు మనకి యూట్యూబ్లో వచ్చి కొన్ని వీడియోస్ చేసామనుకోండి, సో ఆ వీడియోస్లో క్లిక్స్ వస్తే మనకి వాచ్ టైం వస్తుంది, మనీ ఇన్కమ్ అయితే వస్తుంది అనమాట. సో యూట్యూబ్ కూడా టైం టేకింగే, బట్ మనకి ఇది ప్లస్ అవుతుంది యూట్యూబ్ అనేది. ఎందుకంటే గైస్ మనకి అఫిలియేట్ మార్కెటింగ్లో చాలా రేర్ ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి క్లిక్ చేసి బై చేసే ఛాన్సెస్ చాలా రేర్ ఉంటాయి. సో మీకు ట్రాఫిక్ వచ్చినా ఏంటి అంటే లైక్ మనకి క్లిక్స్ అయితే వస్తాయి, బట్ బై చేసే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనకి ఏంటి అంటే క్లిక్స్ వచ్చిన ప్రయోజనం లేకుండా పోతుంది. అదే మీరు యూట్యూబ్లోకి వచ్చి క్లిక్స్ వచ్చాయనుకోండి, సో వన్స్ మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత మనకి ప్రతి క్లిక్కి మనకి యాడ్స్ ప్లే అవుతాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే మనం ఏ వీడియో చూసినా యాడ్స్ అయితే ప్లే అవుతున్నాయి కాబట్టి మనకి ఇన్కమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకే నేను అఫిలియేట్ మార్కెటింగ్ అయితే ఎక్కువ ప్రిఫర్ అయితే చేయను. సో నాకు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే నచ్చదు. సో ఈ వేస్ తెలుసు కానీ నేను ఎక్కువైతే కాన్సన్ట్రేట్ అయితే చేయను నేను అఫిలియేట్ మార్కెటింగ్లో. సో ఇందుకే నాకు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే నచ్చదు. సో చాలా టైం టేకింగ్. ఆ టైం బదులు మీరు దేనిలో ఉన్న కోర్స్ నేర్చుకునేదానికో, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చేసేదానికో, లేకపోతే ఫ్యాక్ట్స్ నేర్చుకునేదానికో ఇట్లా చేస్తే నాకు చాలా ప్లస్ అవుతుందని నా ఒపీనియన్. సో ఇది గైస్ వీడియో నచ్చిందనుకో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.